శ్రీరామ జయం. రామచంద్రమూర్తి దేవీ నవరాత్రులను పాటించాడా? రామాయణంలో ఉందా ఈ సమస్య? రామాయణంలో లేదుగాక లేదు. దేవీ భాగవతంలో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సీతాన్వేషణ నిమిత్తమై వానరులను నలుదిక్కులా పంపించే సమయం శరన్నవరాత్రి కాలం, శరదృతువు కాలం. అంత మాత్రమే మనం శ్రీరామాయణంలో గమనించే అంశం అవుతుంది. అనేక వృక్షాలను స్మరించే నేపథ్యంలో అక్కడ కూడా జమ్మి వృక్ష ప్రస్తావన మనం గుర్తించవచ్చు. శ్రీరామాయణం అంతా కూడా వృక్షాల ప్రస్తావనతో ఉన్న నేపథ్యంలో దేవీ భాగవతంలో సవిస్తరంగా ఈ వృత్తాంతం వివరింపబడి ఉన్న కారణం చేత శ్రీరామచంద్రమూర్తి అమ్మవారిని సేవించాడు అనేటటువంటి కథ మనకు పురాణ ఆధారంగా ప్రాచురితమై ఉన్నది. సుగ్రీవుడి సహాయంతో కిష్కింధ నగరానికి వెలుపల రామచంద్రమూర్తి సలక్షణంగా సశాస్త్రీయంగా నవరాత్రులను నిర్వహించాడు అనేటటువంటి సందర్భాన్ని దేవీ భాగవతం వివరిస్తుంది. అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి ముచ్చటించుకుందాం. అమ్మవారిని అలంకరించే నేపథ్యంలో 9 రోజులు 9 చీరలు అలంకరింపజేయాలి అంటూ ఏ శాస్త్రంలో ఏ పురాణంలో చెప్పబడలేదు లేదు లేదు. అమ్మవారిని భయపెట్టే పూజలలో మాత్రమే ఇలాంటి విధానాలు కొత్తగా చోటు చేసుకున్నాయి. 9 విధాలుగా అలంకరించాలి, 9 విధాలుగా చీరలు కట్టించాలి, మనం కూడా అలాగే 9 విధాలుగా చీరలు ధరించాలి, అలాగే 9 విధాలుగా ఉండే నగలు అలంకరింపజేయాలి. ఇవేవి కూడా శాస్త్ర ప్రమాణాలు కావు. మనవైన మార్గంలో నవరాత్రులను నిర్వహించేటటువంటి నేపథ్యంలో మనం ఏర్పాటు చేసుకున్న భక్తి పురస్సరమైన పద్ధతులే ఇవి. అందుబాటులో ఉంటే అలంకరిద్దాం, అంతేకాని అప్పుల పాలు అయి కాకుండా చూసుకుందాం. అప్పులు చేసి మరీ అలంకరిస్తే అమ్మ ఆనందించదు, ఆగ్రహిస్తుంది. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. దేవీ పురాణంలో దేవీ భాగవతంలో ఉన్న ప్రమాణాలను అనుసరించి రామకథ ప్రచురితమై ఉన్నది. అలాగే చెప్పేటటువంటి శ్లోకం కూడా రామ సంబంధంగా అర్జున సంబంధంగా స్మరిస్తూ ఉంటాం. రామస్య ప్రియదర్శన అన్న ఆ పాదంతో ఈ కథ లోకంలో ప్రచురితమైంది. వాస్తవం తెలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.